ఈరోజు అయితే మనం మార్నింగ్ లేచి ఏం చేయాలో తెలియక అలా అయితే ఒక 5 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే వచ్చాను. చూడండి, మా ఊరి కాడైతే కొండలు గుట్టలు అన్నీ అమ్మి మా ఊరైతే కనపడుతుంది కదా, ఆ చెరువు అవతల మనం అయితే ప్రెజెంట్ అవతలను. క్లైమేట్ చూసుకోండి, మంచు కూడా ఇంకా పడుతూనే ఉంది. ఓకే బాయ్. అయితే ఓపెన్ అప్కి ఇచ్చాడు. హైలైట్ చిన్న చిన్న గిడ్డ మొక్కలు ఉన్నాయి, అయితే మనం బెరకాలంట. చూద్దాం దాని ద్వారా బెరతాం. ఏందో గిడ్డ మొక్కలు అయ్యే కదా అటువంటి లైక్ గిడ్డి, నారు కాకుండా గిడ్డి. ప్యాంట్ ఎక్క తీసుకొని చెప్పులు వదిలేసి షర్ట్ కూడా ఎక్క తీసుకోండి. సూర్యుడు కూడా వస్తూ ఉన్నాడు ఇప్పుడిప్పుడే. మనం కూడా పని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్. బిగులు కప్ప ముఖ్యం, బిగులు. ఫ్రెండ్స్, మా డాడీ అయితే పని ఇచ్చాడని చెప్పే కదా, అదే గడ్డి పెరగడం. ఈ లెక్కలో స్టార్ట్ చేసి 1/2 అవర్ అయింది. ఆడు స్టార్ట్ చేసే ఎక్కడికనేది వచ్చాం. ప్రజెంట్ కలిపైతే కంప్లీట్ చేసుకొని మనం అయితే స్నానం చేసి కూడా ఒకరోజు అవుతుంది. పోయి అయితే స్నానం చేయాలి. రొంత అయితే తీసాను, మిగతాది ఇంట్లో కానిచ్చేస్తారు. ఫైనల్లీ మనం అయితే మన విలేజ్కి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, మా విలేజ్లో అయితే వర్షాలు బాగా పడి ఎరువులు అనేటివి నిండి ఎలవలు అయితే పోతున్నాయి. ఆడబట్టిన మా ఏరియాలో అయితే వర్షాలు పడితే భారీగా అయితే ఎలవలు ఉంటాయి. చూసారు కదా, ఇదైతే మా బాయికాడికి పోయే దారి. ప్రస్తుతానికి ఎల్లవ అనేది తగ్గింది కాబట్టి సింపుల్గా అయితే దాటుకుంటున్నాం. లేకపోతే చాలా కష్టం మీద దాటుకోవాల్సి వచ్చేది. చేసే మన పొలం కాడికి అయితే కేఫీ మేక్స్ వెయిట్. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా పొలం. ఈసారి అయితే మా బాబాయ్ వాళ్ళు వేసుకున్నారు. ప్రతిసారి అంటే ఒక్కొక్కరు వేసుకుంటాం. మా నాన్న, ఇంకో బాబాయ్ ముగ్గురు. ఈ కారు అయితే మా రెండో బాబాయ్ వేసుకున్నాడు. ఇప్పుడు ఉన్నాయి ఏంటి, మనం అనేది తొక్కుంటూ ఉండాలి. లేకపోతే ఈ కైలో నీళ్ళు ఆ కైలోకి, ఆ కైలో నీళ్ళు ఈ కైలోకి ఖాళీ అయిపోతాయి. ఇది అనేది ఒక మోటరు. ఇంకో మోటరు అదిగోండి అక్కడ చూపిస్తా, అక్కడ జూమ్ చేసి చూసారా. ఫైనల్లీ మనం అయితే ఇదైతే మా నిమ్మ చెట్లు వేసి కూడా నేను బీటెక్ చేరేటప్పుడు వేసారు. ఇప్పటికి నా బీటెక్ 3rd ఇయర్ అనేది ఎంటర్ అయ్యాం. చెట్లు కూడా అక్కడక్కడ కాపులకి అనేటివి వచ్చున్నాయి. చెట్లు కూడా కాపులకి అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడే కాయలు కూడా కాస్తున్నాయి. చూడండి, ఎక్కువగా ఉంది. ప్రజెంట్ నాన్ స్టాప్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనమైతే ఒక వర్షాలు ఆగినాక నిదానంగా బాగా ఎండలు కాస్తుంటే అప్పుడైతే దున్నిస్తాం. మొత్తం రోటావేటర్ అయితే కొట్టిస్తాం. అప్పుడైతే చూసేదానికి చెట్లు అయితే నీట్గా ఉంటాయి. అదిగాక కాయలు అనేది చాలా రోజుల తర్వాత అయితే మా ఊరు అందరూ అంటున్నారు. మనకేం ఐడియా లేదు. మనం అయితే 2 డేస్కి ఒకసారి కాయలు చూస్తూనే ఉన్నాం. ఎక్కడైతే వాటర్ ఎక్కలేదు, ఎందుకంటే మనం దున్నిచ్చేటప్పుడు మాడ అనేది తోలుతారు. మాడ అనేది బాగా తోలకపోతే దాని వాటర్ అనేది ఎక్కువ. ఇదైతే 3వ మోటార్, ఎట్ల మోటార్. మనమైతే చెప్పులు ఎక్కడే వదిలేసిపోయాం, ఎందుకంటే ఈ గెనెల మీద బురదలలో నడలేం. కాబట్టి గెనెల మీద నడిచేటప్పుడు తీసుకుని నడవండి. పావులు గీవులు ఉంటాయి. నెక్స్ట్ బెంజరే గుర్తు కూడా వేస్తుంది. నెక్స్ట్ తర్వాత మించుతాం. చూడండి, అంటే ఫుల్గా వాటర్ పెట్టి దున్నిస్తారు. దున్నిచ్చిన తర్వాత ఒక 4 డేస్ 5 డేస్ అలాగనే ఉండిచ్చి, చూడండి ఈ పక్క కూడా ఇవి అయితే మా సైడ్ పొలాలటి వాటర్ పెట్టి దున్నిస్తే అంటే ఎగ్గు తగ్గులు అనేవి కవర్ అయిపోతాయి. వాటర్ లేకుండా దున్నించామంటే మట్టి అంతా ఒక పక్కకి అట్లా రావడం జరుగుతుంది. కాబట్టి ఫుల్ వాటర్ పెట్టించి గుద్దిపడదు. ఎంగండి నిజంగా ఎట్లా మోటార్ వద్దా ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఆ కొసకైతే కనెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మనమైతే ఎయిర్ అనేది దాటుతున్నాం. చూడండి, వాటర్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు అనేటివి వానలు తగ్గాయి కాబట్టి
కొంచెం పట్ల రకంగా పడుతుంది చూడండి. చెట్లు గట్లన్నీ తోసుకొచ్చేది ఎక్కడ కోసిందో చూడండి. మీరే ట్రాఫిక్ కనబడుతుంది. మనమైతే ఇప్పుడు వెళ్ళొద్దాం. ఫోన్ అయిపోయింది, లేకపోతే వెళ్ళకి లేకపోతుంది. ఫ్యాన్ చూసారా అడిగి దర్శిపోయిందో కాబట్టి షార్ట్లు వేసుకొని తిరగండి. ఈ బైక్లు ఎవరు ఏం చూస్తున్నారా? సండే అయితే తాగడానికి వస్తూ ఉంటారు జనాలు. ఇలాంటి స్పాట్లు బాగుంటాయి కాబట్టి. ఓకే, ఈరోజు తేడా సమాప్తం. మళ్ళీ కలుసుకున్నాం. కట్టేసి ఇదే మా ఆస్తి. బర్రెలు అయితే కట్టేసి గడ్డి అయితే దింగాను. ఫ్రెండ్స్, మనకు ఒక రెడ్డిస్ బాబాయ్ ఉన్నాడు. ఆయన అయితే రిసీవ్ చేసుకోవడానికి పోతున్నాం ఈ అడవిలోకి. చూడండి, సూర్యుడు కూడా కిందకి వెళ్తున్నాం. నేను పోయేతలకి మళ్ళీ నేనైతే ఈరోజు రాజంపేటకి అయితే వెళ్తున్నాను వేరే పని మీద. ఒక 5 days ఊర్లో కనపడను. ఓకే, బాయ్.